సార్ పొద్దున్నే పోస్ట్ మ్యాన్ డ్యూటీ ఏంది సింహ? చెప్పకుండా సిగ్గుపడుతున్నావేంటి? పెళ్ళి అవటం లేదని ఆపరేషన్ ఏమైనా చేసుకున్నావే ఏంటి? సార్ అది నా పెళ్లి కార్డు సార్. వరే వరే వరే, పెళ్లి కాడా? ఆ, ఎప్పుడు పైకి ఇంటి మెట్లు ఎక్కడమే అనుకున్నా, పెళ్లి పీటలు కూడా ఎక్కేస్తున్నావా? ఏదో సార్ ఇన్నాళ్ళకి నా పూజలు ఫలించాయి. మరీ లేకపోతే పూజకు పనికిరాని పువ్వు అయిపోయేవాడివి కదా. ఆ? సార్ సరేలే, ఇంతకు అమ్మాయి పేరేంటి? శిరీష సార్. సిరి, సింహ పేర్లు బాగా కలిసాయే. పేర్లే కాదు సార్, మేం కూడా బాగా అబ్బా అలాగా? మ్మ్. ఇన్నాళ్ళు బ్యాచిలర్ గా రెంట్ కట్టావు, ఇకపై ఫ్యామిలీతో రెంట్ కట్టు. ఓరి ఓరి ఓరి, ఇంత సిగ్గేంటి? ఈ సిగ్గు ఫస్ట్ నైట్ లో ఉండకూడదు సుమా, చెప్పింది గుర్తుందిగా? పొండి సార్, నాకు సిగ్గేస్తుంది. ఏరా, ఇంటి ఓనర్ ఇంకా రెంట్ కట్టద్దన్నాడా? అంత లేదు. మరి మ్యాంచన్ హౌస్ చూసిన మందు బాబులా ముఖం వెలిగిపోతుంది. ఆ, 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 అంటే ఇన్నాళ్ళు బ్యాచిలర్ గా రెంట్ కట్టావు, ఇకపై ఫ్యామిలీతో రెంట్ కట్టు. అదన్నమాట. ఓ, మొత్తానికి ఇక్కడే ఉండు అంటున్నాడు అన్నమాట. అయినా ఈ హైదరాబాద్ ఇంటి ఓనర్లు చాలా తెలివైనోళ్ళురా. మనం మంచిగా ఉన్నామనుకో ఇంట్లో ఒకళ్ళలా కలిసిపోయావు అంటారు. అదే ఒక్క నెల ఇంటి రెంటు లేటుగా కట్టావే అనుకో, ఇలా అయితే నెక్స్ట్ మంత్ ఇల్లు కాల్ చేయి అంటారు. పోనీలేరా, ఫ్యామిలీతో ఉండమంటే మంచిదే కదా. ఎందుకుండమన్నాడు? రోజుకొక డిస్టర్బెన్స్ లేదు, వారానికి ఒక పార్టీ లేదు, పోని నెలకొక అమ్మాయి ఉందంటే అది కూడా లేదు. ఎందుకుండమన్నాడు? ఆయన కాదు ఎవ్వరైనా ఉండమంటారు. అవన్నీ ఆయనకు ఓకే అవ్వచ్చు, నాకు మాత్రం నాట్ ఓకే. నా ఫస్ట్ నైట్ ఎక్స్పీరియన్స్ మా వైఫ్తోనే చెయ్యాలని కంకణం కట్టుకున్నాను రా. మొలక నీ అబ్బా. మరేంట్రా కంకణం అంట కంకణం. అయినా ఇంతక అమ్మ ఏం చూసి ఒప్పుకుందంటావు? ఆబ్వియస్లీ నా అందం చూసే. సిట్టింగ్లున్నప్పుడు గుర్తు చేయి జోకు, నవ్వుతా. ఉమ్, నీ పేరు సింహ, సింహ సినిమాలో నువ్వే హీరో అన్నట్టు అందం చూసి ఒప్పుకుంటారు మరి. అంటే హాయ్. హాయ్. మీకు కాఫీ ఇష్టం అనుకుంటా. పెద్దగా లేదు, కానీ మీ చేత్తో పెడితే డైలీగా తాగుతాను. నచ్చిందా? బాగుంది, షుగర్ ఉంటే ఇంకా బాగుండేది. అదేంటి, నేను ఈక్వల్గానే వేస్తానే షుగర్. అవునా? ఒకసారి ఇవ్వండి అది. ఇప్పుడు ఓకే. హా? మీరు హాఫ్ సారీలో బాగుంటారని ఎవరైనా చెప్పారా? చెప్పారు. ఈసారి అలా ఎవరైనా చెప్తే నమ్మకండి. ఎందుకు? మీరు ఈ హాఫ్ సారీలో కత్తిలా ఉన్నారు. హా? అదే దేవకన్యలా ఉన్నారని చెప్తున్నా. మీరెప్పుడు ఇలానే సరదాగా మాట్లాడతారా? పెద్దగా మాట్లాడను, కానీ ఇష్టమైన మనుషులు పక్కన ఉండేటప్పుడు మాత్రం ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అంటే మీకు నేను నచ్చానా? అందుకే కదా మీకోసం ఇంత దూరం వచ్చాను. కానీ మనం కలిసింది ఇప్పుడే కదా. నన్ను చూడ్డం కూడా ఇదే మొదటిసారి. ఆకాశంలో చాలా నక్షత్రాలు ఉంటాయి, కానీ చందమామ
ఒక్కటే ఉంటుంది. అలాంటి చందమామే నా లైఫ్లోకి వస్తున్నప్పుడు ఎవరు వదులుకుంటారు చెప్పండి? ఇలా మాట్లాడే వాళ్ళు నేను ఫస్ట్ టైం కలుస్తున్నా. మీరు రేర్ పీస్ అనుకుంటా. చాలామంది ఈ మాట చెప్పారు, నమ్మేవాడిని కాదు. కానీ మీరు చెప్తే ఎందుకో నమ్మాలనిపిస్తుంది. మీకు ఇది మొదటి పెళ్లి చూపులా? హ్మ్. చివరి పెళ్లి చూపులు కూడా ఇదే. అదేంటి? అంటే మీకు ఇష్టమైన అబ్బాయి వేరే అమ్మాయితో మాట్లాడాడు అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? నో, నచ్చదు, తట్టుకోలేను. మరి అలాగే ఫస్ట్ పెళ్లి చూపుల్లో నచ్చిన అమ్మాయి మనసులో ఉంటుండగా వేరే అమ్మాయిని ఎందుకు చూస్తాను చెప్పండి? మీకు నచ్చదు కదా. ఇల్లు చాలా బాగా డిజైన్ చేశారండి. యాక్చువల్లీ ఇది నేనే సొంతంగా డిజైన్ చేసుకున్నా. అందుకే అందరూ నన్ను యువరాణిలాగా అంటారు. ఇప్పుడు ఆ యువరాణి కోసం ఒక యువరాజు వచ్చాడు. అవునా? ఎక్కడ? అయ్యో, మీరు ఒప్పుకుంటే మీ ముందే ఉన్నాడు. మరి ఈ రాకుమారి కోసం ఆ రాజకుమారుడు ఏ వాహనంలో వచ్చాడు? నిజానికి రెక్కల గుర్రం మీద వద్దామనుకున్నా, కానీ మన గుర్రాలకు రెక్కలు లేవుగా, అందుకనే నార్మల్గా ఒక బైక్ వేసుకుని వచ్చేసా. సరే, ఇంతకీ మీరు ఈ పెళ్ళి ఎందుకు చేసుకోవాలనుకుంటున్నారు? ఫస్ట్ నైట్ కోసం. ఏంటి? అంటే ఫస్ట్ నైట్? తప్పుగా అనుకోకండి, నేను లైఫ్లో నా ఫస్ట్ బెడ్రూమ్ ఎక్స్పీరియన్స్ నా భార్యతోనే చెయ్యాలని చెప్పి కంకణం కట్టుకున్నా. మీరు చాలా గ్రేట్, సో స్వీట్. మరి మీరెందుకు చేసుకోవాలనుకుంటున్నారు? ఎందుకంటే మీకు మంచి జాబ్ ఉంది కాబట్టి. అంటే మీ ఇంట్లో వాళ్ళకి నేను నచ్చింది జాబ్ని చూసే. జాబ్ కోసం. మరి మా ఇంట్లో వాళ్ళు అడిగినంత కట్నం ఇస్తానన్నది జాబ్ ఉంది కాబట్టి. జాబ్ ఉంది కాబట్టి అంటే మందేం లేదా? అనవసరంగా లేనిపోయిన బిస్కెట్లు అన్నీ వేస్తానే. యాక్చువల్లీ మీకు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. చాలు, ఇప్పుడేం వద్దండి. పెళ్లి చూపుల్లో చాలా ఎక్కువ మాట్లాడేసాం. మిగిలింది పెళ్ళైన తర్వాత అది మాట్లాడుకుందాం. కాదు. పర్లేదు, మీకు- కాఫీ చాలా బాగుంది, థ్యాంక్ యూ. అలా కాదు, మనం దిగేది కాదేమో. ఒక్క విషయం. పర్లేదండి, అది కాదు. పర్లేదు పర్లేదు. సింహ గారు, పోనీలే, ఒక్క లేట్ మాట. అవుతుంది. మన ఫస్ట్ నైట్. పర్లేదు. అమ్మాయి పెళ్లికి ఒప్పుకుంది నిన్ను చూసి కాదు, నీ జాబుని చూసి. ఏదో ఒకటి చూసి ఒప్పుకుందలేరా. హ్మ్. ఫస్ట్ నైట్ అయితే అవుతుంది, అదే హ్యాపీ. ఓకే, నీ ఫస్ట్ నైట్ తంతునానేమా తంతునానేమా. ఏంట్రా, నేను చెప్పాను కదా వచ్చేస్తాలే. సరేనా, నువ్వేం ఇంక మాట్లాడుకు, అన్నీ రెడీ చేసుకో పెళ్లి పనులు. సింహ, ఇటు రావయ్యా. పర్లేదు సార్, మీరు కానివ్వండి. ఏయ్, నేను తాగినంత వరకే ఇంటికి ఓనర్ని. తాగాక సార్? ఫ్రెండ్నయ్యా. హా, నీ ఫ్రెండ్ని అనుకో. ఫ్రెండ్ పిలిస్తే రావా? రా, కూర్చో. సరే సార్. ఇప్పుడు కూర్చోపోతే ఏమంటాడు? సార్, మీరు డైలీగా తాగుతారా సార్? లేదు, వారానికి 3 రోజులు మాత్రమే తాగుతాను. 3 రోజులంటే ఫ్రైడే, సాటర్డే, సండే కాదు, మరి నిన్న, ఆ, ఇవాళ, ఆ, రేపు ఆ, ఆ, 3 రోజులే కదా. ఆ, అంటే డైలీగా తాగుతున్నట్టే కదా సార్? ఎలా అవుతుంది? నిన్న, ఆ, ఇవాళ, రేపు 3 రోజులే కదా, 3 సార్లే కదా. మీరు అలా వచ్చారా? అవును సార్, 3 రోజులు. సరే, ఒక పెగ్గేయి. సార్,
నేను పెగ్గు అమ్మో అమ్మో ఓ షిట్ మ్యాన్, లైఫ్ లో కొంచెం ఎంజాయ్మెంట్ చేయాలయ్యా. నన్ను చూసి నేర్చుకో. అంటే సార్ నా గురించి తెలుసు కదా సార్ మీకు. లైఫ్లో ఛీ, అవతల బా. ఈ కంకణం ఏంటయ్యా? ఈ రిచ్ అపార్ట్మెంట్స్ లో రెస్ట్రిక్షన్స్ ఉన్నాయని నాకు తెలుసు, కానీ నా దగ్గర అవన్నీ లేవు. సౌండ్స్ రాకుండా ఏమి చేసుకోవాలన్నా చేసుకో. అంటే నా గురించి తెలుసు కదా సార్ మీకు. నేను పరిగెత్తి పాలు తాగడం కంటే నిల్చొని నీళ్ళు తాగే టైప్ అని. నేనైతే పరిగెత్తి పాలు తాగను, నిలబడి నీళ్లు తాగను. మరి ఏం చేస్తారు సార్? కూర్చొని 2 పెగ్గులేస్తానయ్యా హాయిగా. మీరు సూపర్ సార్. లైఫ్లో చాలా చూసేశానయ్యా. పెండ్లి, పిల్లలు, జీవితం, అబ్బో చాలా చూసేశానయ్యా. ఇంకా ఈ టైంలో ఏదో చిన్న ఎంజాయ్మెంట్ అంతే. నైస్ సార్. నీ వైఫ్ వచ్చాక ఫుల్గా ఎంజాయ్ చెయ్యి. ఇదంతా నీదే అనుకో. సార్ నీదే అనుకో అన్నాను. ఓహో. నీకెవరైనా అడ్డొచ్చారనుకో నాకు చెప్పు, నేను చూసుకుంటాను. చెప్పింది గుర్తుంది కదా? ఫస్ట్ నైట్ పట్టు. పొండి సార్, నాకు సిగ్గేస్తుంది. ఏయ్, నీ సిగ్గు చింత చెట్టెక్క. సిరి రా సిరి. సిరి మన ఫస్ట్ నైట్. దేవుడా, సిరి. వీడికి తొందరగా ఫస్ట్ నైట్ అయ్యేలా చూడాలి, లేదంటే నాతోనే ఫస్ట్ నైట్ చేసుకునేలా ఉన్నాడు. సిరి ఇటు రా సిరి. రా సిరి. సిరి సిరి సిరి.